ఇండస్ట్రీ విషయానికి వస్తే తమిళ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కంపారిజన్కి వస్తే మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు పాన్ ఇండియా కదా. అవును. ఇప్పుడు పాన్ ఇండియా అన్నప్పుడు ఇక్కడ లేదు, ఓన్లీ కంటెంటే. అక్కడ కూడా ఓన్లీ స్క్రిప్ట్ ఇండియా మొత్తం పే చేసిందా లేదా, దట్స్ ఆల్. ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమాలు సార్ మీకు? అన్డౌటెడ్లీ పుష్పరాజ్, సుకుమార్ క్రియేషన్, డైరెక్షన్, కాన్సెప్ట్, కంటెంట్, సెంటర్ పాయింట్, ఐడియాలజీ, సోల్, ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా scientific director and scientific script writer. The performance of Allu Arjun is the scale 4. పెర్ఫార్మెన్స్లో స్కేల్స్ ఉంటాయి. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ 4 అని. స్కేల్ 4A. మీరు అల్లు అర్జున్ గారికి కూడా 2 సినిమాలు రాశారు కదా. ఇంట్రొడక్షన్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ బద్రీనాథ్ విషయానికి వస్తే అనాలిసిస్ ఏంటి సార్ పరిస్థితి? బద్రీనాథ్ అనాలిసిస్ అంటే మీరు ఏ యాంగిల్ అడుగుతున్నారు? కమర్షియల్గా ఒక స్కేల్ అనుకున్నారు, ఒక పెద్ద స్కేల్ అనుకున్నా, ఆ స్కేల్కి రీచ్ అవ్వలేదు కదా అని. ఆ స్కేల్కి రీచ్ కాకపోవటానికి కలెక్షన్స్ వచ్చినప్పుడు నిర్మాత నాకు చెప్పింది ఏంటంటే, అల్లు అరవింద్ గారు, మనం ఇంత పెట్టి తీసాము, దానికి డబల్ కలెక్ట్ చేసిందని చెప్పారు. సో హీరో పెర్ఫార్మెన్స్ చూస్తే మీకు బద్రీనాథ్ అంత బాడీ బిల్డ్ చేసి అంత కష్టపడ్డ హీరో, నాకు తెలిసి హైలీ పెర్ఫార్మర్ దాంట్లో కూడా అల్లు అర్జున్ గారు. వివి వినాయక్ గారు చాలా గొప్పగా తీశారు. అయ్యో, మీరు మిత్రులు కదా, మంచి మిత్రులని కదా, చాలా బాగా తీశారు ఆయన. ఇప్పుడు అనుకున్న దానికంటే డబల్ కలెక్ట్ చేసిందని ఇంకొక సినిమాకి కంపేర్ చేశారు కాబట్టి ఓకే, దానికి రీచ్ కాలేదనుకునే ఒక చెత్త సంస్కృతి అప్పుడే ప్రారంభమవుతున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో, ద లైక్ ఫూల్స్ అండ్ అన్ఎడ్యుకేటెడ్స్, they are talking like that. They don't know the value of the Badrinath script and movie. ఒక జన్మలో చచ్చిపోయారు. మూగ మనుషుల దగ్గర నుంచి ప్రతి లాంగ్వేజ్లో 10 సినిమాలు ఉంటాయి, తెలుసు కదా, పునర్జన్మ కథలు అంటాం. ఆ జన్మలో చచ్చిపోయి ఈ జన్మలో కలుస్తారు, రైట్? ఈజ్ ఇట్ ఎ న్యూస్ స్టోరీ? అబ్సల్యూట్లీ నో, అబ్సల్యూట్లీ నో. సో బద్రీనాథ్ ఈజ్ ద క్షేత్రపాలకుడు, సనాతన ధర్మము. ఈ ధర్మాన్ని కాపాడటానికి ఒక్కొక్కళ్ళు బయలుదేరి వెళ్ళాలి అన్నది. ఈజ్ ఇట్ ఏ ఎక్సలెంట్ స్క్రిప్ట్ ఆర్ కంపారిటివ్లీ ఎనీ అదర్ ఫిలిం బిఫోర్? నో, దట్స్ ఆల్. దట్స్ వాట్ ద వాల్యూ ఆఫ్ ది స్క్రిప్ట్ ఈజ్ ద స్కై లెవెల్. వాల్యూ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఈజ్ ద ఎవరెస్ట్ లెవెల్. పునర్జన్మ కథలు, ఆ జన్మలో చచ్చిపోయి ఈ జన్మలో కలిశారు అనే పులిసిపోయిన కథల్ని నేను ఎప్పటికీ రాయను, నేను అసలు అది ఫాలో కాను. సూపర్ సార్. మీరు బద్రీనాథ్ లాంటి స్క్రిప్ట్లు రియల్ ప్లేస్లకి వెళ్ళి రాస్తారు అని చెప్పి విన్నాము, అది నిజమేనా సార్? అంతే కదా, రాయాలి కదా, రాయాలి, తీయాలి కదా. ఓకే, ఎలా ఉంటుంది సార్ అక్కడ లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్? కొంచెం టిపికల్గా ఉంటుంది కదా, హిమాలయస్ వాతావరణం అంతా టిపికల్గా ఉంటుంది. ఒక్కసారి కాశీ వెళ్తేనే చాలు అనుకునే రోజుల నుంచి. అవును, ఇప్పుడు హిమాలయస్లో మౌంటైన్స్, కొంచెం స్నోఫాల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. కామన్ పీపుల్ ఎవరైనా సరే వెళ్దాము చూద్దాము అనుకునే వాళ్ళకి సాధ్యపడిన ప్రదేశాలు కదా అవి. మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పి అడుగుతున్న క్వశ్చన్. చాలా కష్టం, చాలా టిపికల్గా ఉంటుంది. వెదర్ కండిషన్స్ అంత బాగుండవు, స్లైడ్స్ వస్తాయి, రోడ్ జామ్ అవుతుంది. 11 రోజులైతే అటుపక్కే ఉండాల్సి వచ్చింది, మేము ఉన్నాము. డ్రై ఫ్రూట్స్, అవన్నీ కష్టాలు ఉంటాయి. ఒక మంచి కార్యం సంకల్పించినప్పుడు, ఆ కార్యాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అనేకమైనటువంటి అడ్డిల్స్ ఉంటాయి కదా. అది పెద్ద, అదే నచ్చి చేసినప్పుడే సంతోషంగా ఉంటాయి. ఎక్కువ డివోషన్ మూడ్లో ఉంటున్నారు మీరు. డివోషనల్గా మీకు నచ్చిన ప్రదేశాలు ఏంటి సార్? డివోషన్ మూడ్లో ఉండలేదు, ఎప్పుడు పుట్టినప్పటి దగ్గర నుంచి చచ్చేదాకా అట్టాగా ఉంటాను కాబట్టి పెద్ద అదే దాంట్లో ఆనందం ఉంటుంది, దాంట్లో స్వర్గం ఉంటుంది కదా. అందుకోసం బయట అసలు నచ్చదు నాకు. అవునా? అసలు నచ్చదు.